చాలా మాట్లాడాలి కానీ మాట్లాడతాను. రుద్రమదేవి నాకు ఇంకా గుర్తుంది. గుణగారు నాకు వచ్చి కథ చెప్పినప్పుడు చాలా కథలు వినుంటాను, చాలా సినిమా స్క్రిప్ట్లో ఉంటాను నా పాత్ర గురించి, ఇలాంటి ఒక జానర్ గురించిని. బట్ గుణగారు నాకు కథ చెప్పంగానే నాకు అనిపించింది ఈ సినిమా అవ్వాలి. ఆయన కళ్ళల్లో, ఆయన గొంతులో, ఆయన ఎన్నుకున్న కథలో ప్రతి తెలుగోడు గర్వపడే ఒక దర్శకుడు కనిపించాడు నాకు. ఈ రోజుల్లో సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ అయిన రోజుల్లో, ఒక బిజినెస్ అయిన రోజుల్లో ఎన్నో సినిమాలు చేసి ఒక పెద్ద దర్శకుడు అయిన తర్వాత కూడా తెలుగుతనాన్ని, మన సంస్కృతిని, మన కళాచారాన్ని, మన స్వాభిమానాన్ని, మన హిస్టరీని, మన చరిత్రని కమర్షియల్గా ఎలా వర్కౌట్ అవుద్ది అనడం పక్కన పెట్టి తనకు తెలిసిన సినిమా పరిభాషలో నా భాషని, నా కల్చర్ని, నా చరిత్రని సంభ్రమిస్తాను అనే ఒక చాలా ప్యూర్ అయిన తనకు ఒక ఐడెంటిటీ కావాలి ఇలాంటి ఒక సినిమాలో చేస్తూ అనే ఆయన అవగాహన, ఇన్ని సంవత్సరాలు ఆయన చదువు, ఇవన్నీ కనిపించింది. నాకు డబ్బు మాట్లాడాలనిపించలేదు, ఎన్ని రోజులు చేయాలనిపించలేదు. అది అయిన తర్వాత సినిమా సెట్కి వెళ్తే గుణా టీమ్ వర్క్స్ అని ఏమంటున్నారు. ఆయన ప్రతి ఒక్క క్యారెక్టర్ గురించి, ఒక సీన్ గురించి ఇళయరాజా గారితో కానీ, మన ఆ డైరెక్టర్తో కానీ ఆయన డీటెయిలింగ్, అంటే ఎన్ని సంవత్సరాల తపన ఉండాలి, ఎంత పెద్ద బాధ్యతని నిర్వహించడానికి ధైర్యం ఉండాలి, ప్లస్ ఒక కాన్ఫిడెన్స్ ఉండాలని కనిపించింది. ఈరోజు మా ముందు ఆ సినిమా రిలీజ్ అయ్యింది. ఈరోజు జనాల నుంచి, ప్రేక్షకుల నుంచి, మీడియా నుంచి ఊరంతా తిరుగుతుంటే బాంబే కానీ, తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, అక్కడున్న ప్రేక్షకులు, అక్కడున్న సినిమా జర్నలిస్ట్ కానీ, సినిమా చూసే నిజమైన ప్రేక్షకులు చాలా గొప్పగా మాట్లాడుతుంటే నిజంగా గర్వంగా ఉంది ఈ సినిమాలో నేను పాత్ర చేసినందుకు. కొన్ని మన జీవితంలో సినిమాలు మనకు చాలా ఉపయోగపడతాయి. ఒక నటుడు అయ్యొచ్చు, ఒక దర్శకుడు అయ్యొచ్చు, ఒక నిర్మాత అవ్వచ్చు. సినిమాను చూసే ప్రేక్షకుల నుంచి మనం పొందింది చాలా ఉంటాయి. బట్ ఎక్కడో ఒక చోటు మనం కూడా సినిమాకి ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతని నేను అనుష్కలో చూశాను. ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్నో హీరోయిన్లు చూస్తుంటాం, ఎన్నో కళాకారులను చూస్తుంటాం. కానీ ఎక్కడో ఒక చోటు నాకు డబ్బు కాదు, నా కెరియర్లో ఇలాంటి ఒక పాత్ర వస్తే పాత్రం రావడం వేరు, దానికి తను తీసుకున్న శ్రమం వేరు. ప్రతి ఒక్కరి గురించి మాట్లాడుతూ ఆఖరిగా వీళ్ళందరిలో ఉన్న ఒక గుణం గురించి మాట్లాడతాం. ఆ తర్వాత బన్నీ చాలా పెద్ద హీరో. నా మొదటి సినిమా నుంచి చూసిన నా కుర్రోడు గురూజీ అంటుంటాడు. కానీ గుణ ఈ సినిమా తెరకెక్కించేటప్పుడు గోనగన్నారెడ్డి పాత్రకి ఇవాళున్న బిజినెస్ పరంగా ఒక పెద్ద హీరో ఉంటే బాగుంటుంది, కానీ నటుడై ఉండాలి అని ఇక్కడ పేర్ల ప్రస్తుతం గుణ ప్రయాణం ఇలాంటి ఒక అద్భుతమైన కథని ఒక చాలా ప్రేమతో, బాధ్యతతో తీసుకున్న సినిమాని తీసుకొని ఎక్కడెక్కడ తిరిగాడని నాకు తెలుసు. నేను దాన్ని పట్టుకుని ఎక్కడెక్కడ తిరిగానని నాకు తెలుసు. అవి ఎవరికి రాసిందో వాళ్ళే చేస్తారు. ఏదో ఒక రోజు నేను అల్లు అరవింద్ గారితో కూడా మాట్లాడితే, ఒకరోజు దిఢీర్గా నన్ను చెన్నైలో ఏదో మణిరత్నం గారితో ఏదో డిస్కషన్లో ఉంటే ఒక ఫోన్ వచ్చింది. అరవింద్ గారి ఫోన్ తీశాను. ప్రకాష్, బన్నీ చేస్తున్నాడు గోనగన్నారెడ్డి, గుణ నా ముందున్నాడు, దీన్ని సైన్ చేసే వెనక నువ్వు ఉన్నావని ఒకసారి గుర్తు చేసి సైన్ చేయాలని ఫోన్ చేస్తున్నాను అన్నాడు. ఆ తర్వాత బన్నీ గోనగన్నారెడ్డిని ఆయన ఆ గెటప్ గురించి తీసుకున్న ఇంట్రెస్ట్ నాకు ఈ యువ నాయకుల్లో
బన్నీ ఎందుకు చాలా ఇష్టమవుతాడంటే అది దిల్ రాజుకు తెలుసు, చూసిన ప్రేక్షకులకు తెలుసు. మొదటి సినిమా గంగోత్రి నుంచి చూస్తుంటున్నాం. ప్రతి సినిమాకి ఏదో ఒకటి కొత్తదని ఎతుకుతూ రిస్కులు చేయడానికి వెనకాడుతూ నాకు పోయేదేం లేదు, పొందేదానికే ఎక్కువ ఉంది, ఆ తపన ఉన్నారని తనని తను మెచ్యూర్ చేసుకుంటూ వెళ్తున్న తిరుగులో ఐ థింక్ గోనగన్నారెడ్డి లాంటి ఒక పాత్ర ఎవడి విన్నున్నా సినిమా చూసే ముందు బన్నీ చేయగలడా అనే డౌటు మనసాక్షిపరంగా నిజం ఒప్పుకుంటాను, అందరికీ డౌటే ఉంటుంది. కానీ ఈరోజు ఆ డైలాగ్ డెలివరీ కానీ, ఆ పర్ఫార్మెన్సెస్ కానీ, తనకిచ్చిన టైం కానీ, తాను తీసుకున్న తపన కానీ చూస్తుంటే ఇంకో గోనగన్నారెడ్డి లేడేమో, అది బన్నీనే చేయాలో అనిపిస్తాను. ఇళయరాజా గారు ఆయన ఎగ్జైట్మెంట్ నేను చూశాను, తోటాధర్ని గారు ఆయన ఎగ్జైట్మెంట్ చూశాను, రైటర్సు, మిగతా ఆర్టిస్టు, రాణా అంత పెద్ద బాహుబలి చేస్తూ వస్తున్నాడు. ఇవన్నీ ఎందుకు జరిగిందంటే చాలా గర్వపడే విషయం ఏంటంటే మన అందరు కళాకారులు ఇలాంటి వాళ్ళ టాలెంట్స్లో ఒక సంస్కారం ఉంది. ఇది ఎవరు ఒకరి సినిమా కాదు, ఇది లేడీ ఓరియంటెడ్ సినిమా, ఒక కమర్షియల్ సినిమా కాకుండా రాణా లాంటి, బన్నీ లాంటి, అనుష్క లాంటి యంగ్స్టర్స్లో ఇంకేదో చేయాలి, మనం చేసిన పని కలకాల ఉండిపోవాలనే ఒక బాధ్యత చూసి నేను నిజంగా చాలా గర్వపడుతున్నాను. అండ్ ఈరోజు సినిమా రిలీజ్ అవుతుంది, అయ్యింది, చాలామంది చూస్తున్నారు. ప్రేక్షకులు బన్నీ నాకు సినిమా చూడంగానే నేను బాంబేలో ఏదో పనిలో ఉంటే ఫోన్ చేశాడు, ఎలా ఉంది బన్నీ సినిమా, విరగదీశారు గురూజీ మీరు, అలా కాదు సినిమా ఎలా ఉంది. బన్నీ చెప్పిన మాట నాకు చాలా ముఖ్యమైందంటే నాకు రెండు రకాలుగా ముఖ్యం. ఒకటి, బన్నీలో ఉన్న మెచ్యూరిటీ ఒక విషయాన్ని అవగాహన చేసుకుంది. అన్నాడు తెలుగు ప్రేక్షకులు చాలా జనరస్గా ఉన్నారు గురూజీ, ఈ సినిమా చూస్తారు అన్నాడు. అంటే ఎక్కడో ఒక చోటు రాజమౌళి లాంటి వాళ్ళు, వంశీ లాంటి వాళ్ళు, త్రివిక్రమ్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ మనసాక్షి పరంగా తెలుగు సినిమాని ఇంకో ఎత్తుకు వెళ్ళిపోతున్నారు, మనకి నిజమైన సినిమా ఏంటో కనిపిస్తుంది అని ప్రేక్షకుల్లో ఒక చలనం, ఒక సంచలనం సృష్టి అయితే దాని మీద నమ్మకం బన్నీకి ఉంది, ఆ మీద నమ్మకం గుణశేఖర్కు ఉంది. అందువలనే ఈరోజు ఆ సినిమాని జనాలు చూస్తున్నారు. ఎక్కడో ఒక చోటు గుణశేఖర్ లాంటి వాళ్ళకి మనం ఎందుకు శ్లాఘించాలంటే ప్రతి తెలుగు ప్రేక్షకుడికి, ప్రతి సినిమా ప్రేక్షకుడికి మాత్రం కాకుండా ఒక తెలుగువాడు గర్వం, తెలుగువాడి కల్చరు, నేను ఇది అని చెప్తూ ప్రపంచవ్యాప్తంగా ఇన్ ద వరల్డ్ సినిమాలో ప్రతి వరల్డ్ సినిమా మనల్ని తిరిగి చూసేలా చేసింది. అండ్ ఐ థ్యాంక్ గుణశేఖర్ ఫర్ బీయింగ్ అ ట్రూ తెలుగు మ్యాన్. ఆయన్ని ఇన్ని సంవత్సరాలు ఆయన సినిమాలు చూసి ప్రేక్షకులు సినిమా పెంచింది తప్పవలేదు, మనం గర్వించే సినిమా చేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో దాసనారాయణరావు గారు లాంటి వాళ్ళు సినిమా చూసి తనే ఒక ప్రెస్ మీట్ పిలిపించి శ్లాఘించడం అనేది, రాజమౌళి లాంటి ఒక పెద్ద దర్శకుడు బాహుబలి లాంటి సినిమా తీస్తూ తన ట్విట్టర్లో కంటిన్యూస్గా ఈ సినిమా గురించి మాట్లాడడం తెలుగు వాళ్ళ సంస్కారం చూపిస్తుంది. అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ దిస్ సంస్కారం. మనమందరూ కలిసి ఉండాలి. ప్రేక్షకులు ఇలాంటి చరిత్రలు, ఇలాంటి గర్వకారణమైన విషయాలు మన సినిమా రూపంగా వచ్చినప్పుడు మనమందరూ చూడాలి. లేకపోతే పోయిన వస్తు వచ్చే తరాలకి మనం సొమ్మేంటి, మన సంపత్తి ఏంటి, మన గొప్పతనం ఏంటి తెలియక ఎతుకుతూ ఉంటాం. అది కాకుండా ఇలాంటి సినిమాను చూస్తున్నారు, ఆదరిస్తున్నారు. ఇది మీ బాధ్యత, ఇది మీ గర్వ, ఇది మీ దిశనహంకారం. ఇలాగే ఉండండి. థ్యాంక్ యూ. సూటిగా చూడకు, సూదిలా నవ్వకు.